అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. సంవత్సరాల్లో వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు అమ్మఒడి కింద ఈ రాష్ట్ర ప్రజలకు ఇచ్చింది 28,800 కోట్ల రూపాయలు. ఒక్క సంవత్సరం ఎన్డీఏ ప్రభుత్వం, మా చంద్రబాబు గారు, లోకేష్ బాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, నరేంద్ర మోడీ గారు, వీరి ఆధ్వర్యంలో ఈ రాష్ట్ర ప్రజలకు తల్లికి వందనం కింద తొలి సంవత్సరమే వచ్చింది 8,757 కోట్ల రూపాయల డబ్బులు. అంటే 4 సంవత్సరాలకి సుమారు 43,775 కోట్ల రూపాయలు మేము ఇవ్వబోతా ఉన్నాం. ఇది మా చిత్తశుద్ధి. మా చిత్తశుద్ధికి ఇంతకన్నా నిదర్శనం ఇంకొకటి ఏదన్నా ఉందేమో చెప్పండి. మేము ఏ రకంగా పేదవాడికి అండగా నిలబడతామో, పేదవాడికి అండగా నిలబడి చూపిస్తామో దీన్ని బట్టి మీరే అర్థం చేసుకోవాలని ఈ సందర్భంగా ప్రజానికానికి, మార్కాపురం నియోజకవర్గ ప్రజలందరినీ కూడా కోరుతూ, వాస్తవాలు గ్రహించండి అమ్మా, వాస్తవాలు తెలుసుకోండి. దుర్మార్గపు బూటకపు పార్టీ వాళ్ళు తప్పుదో పట్టించి కులము రంగు పూసి కుల గజ్జితోటి ఊగిపోతా ఉన్నారు కొందరు. మీకు కులం కాదు, మనకు కావాల్సింది మన ప్రాంతానికి అభివృద్ధి కావాలి, మన పిల్లల శ్రేయస్సు కావాలి, మన పిల్లల భవిష్యత్తు కావాలి, మన ప్రాంత అభివృద్ధి కావాలి. దీన్ని కాంక్షించండి అని చెప్పి మనసారా వేడుకుంటూ సెలవు తీసుకుంటాం. అందరికీ నమస్కారం. ఈ నెల 11వ తేదీ ప్రకాశం జిల్లా పొదిలిలో మా ప్రియతమ నాయకులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పొగాకు రైతులకు అండగా రైతాంగం యొక్క సమస్యలు తెలుసుకొని వారికి మద్దతు ధర కోసం పోరాటం చేయాలని, అలాగే రైతులు పండించినటువంటి పొగాకుని మొత్తం త్వరితగతిన కొనుగోలు చేయాలి అనేటువంటి దృక్పథంతో ప్రభుత్వ అధికారుల దగ్గర నుండి అనుమతి తీసుకొని ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా ఆ రోజు జరిగినటువంటి వివరాల గురించి సోదరుడు మార్కాపూర్ శాసనసభ్యులు శ్రీ కందుల నారాయణ రెడ్డి గారిని నేను కొన్ని విషయాలు అడగదలుచుకున్నాను మీడియా ద్వారా. మొదటిది, గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్ గారు పొదిలి వస్తున్న సందర్భంగా ఎన్ని వేల మంది వస్తారు అనేది పోలీస్ అధికారులకు కానీ మీకు కానీ తెలియని విషయమా? అలాగే ఎలాంటి అనుమతులు లేకుండా మీ పార్టీ ద్వారా మీ ఆదేశాల మేరకు ఈ ప్రొటెస్ట్ శ్రేణికి వచ్చినటువంటి వారు ఎంతమంది? వచ్చిన వాళ్ళు అన్ని వేల మంది యొక్క అభిమాన నాయకుడు అక్కడికి వచ్చింటే ఆ అభిమాన నాయకుడిని దూషిస్తూ, ఈ బుడగలేస్తూ, నీళ్ల బాటిల్ వేస్తూ రెచ్చగొట్టే విధంగా చేసుకుంటా పోయింది వాస్తవమా కాదా? ఒకవేళ మా క్యాడరు రెచ్చిపోయి ఉంటే అక్కడ జరిగేటువంటి పరిస్థితులు, పరిణామాలు ఏంటి అనేది మీకు తెలియని వ్యక్తులు కాదు కదా. అలాగే పరిస్థితులు అదుపు తప్పి, పొరపాటున పరిస్థితులు అదుపు తప్పి ఉంటే మీరు కానీ, మేము కానీ, పోలీస్ డిపార్ట్మెంట్ వారు కానీ దాన్ని మనము నిలువరించగలిగి ఉండేవాళ్ళమా? మా క్యాడరు సమన్వయంతో పోయింది కాబట్టి, ఎలాంటి వివాదాలు జరగలేదు కాబట్టి సరిపోయింది. కానీ ఏదన్నా జరిగితే ఎంత ఘోరం జరిగిండేది, ఎన్ని ఇబ్బందులు జరిగి ఉండేవి. ఏదైనా పొరపాటు జరిగింటే ఎన్ని కుటుంబాలకు క్షోభ మిగిలిండేది. తర్వాత మీరు కేసులు పెట్టిండొచ్చు, లేదా శిక్షించవచ్చు, ఇంకోటి కావచ్చు. కానీ ఆ కుటుంబాలకు జరిగేటువంటి నష్టాన్ని మీరు కానీ, మేము కానీ ఎవరమన్నా పూడ్చగలమా? ఒకసారి ఆలోచన చేయండి. రాజకీయ నాయకులుగా మనము మన పార్టీలు, మన సిద్ధాంతాల ప్రకారం ముందుకు పోవచ్చు, తప్పులేదు. కానీ మనం రాజకీయాల్లోకి వచ్చినటువంటి ఆలోచన ఏంటనేది మనం మర్చిపోవడం అనేది చాలా దురదృష్టకరము సోదరా అని చెప్పేసి తెలియపరుస్తూ ఉన్నా. మీరు కావచ్చు, మేము కావచ్చు, మనం రాజకీయాల్లోకి వచ్చింది ప్రజలకు సేవ చేసేదానికి, ప్రజల యొక్క అభివృద్ధిని ఆకాంక్షించేదానికి.
న్యాయంగా చట్టపరంగా ఉండేటువంటి ఏదైనా ఇబ్బందులు ఉన్నట్లయితే వాటిని పరిష్కరించేదానికి మన ప్రాంతాల మన నియోజకవర్గాల అభివృద్ధిని పొందేదానికి, అంతేగాని ప్రజలు ఏమైనా పర్వాలేదు, మాకు కేవలం రాజకీయాలే మనకు అవసరం, శవాల మీద చిల్లరేరుకునేలాగా మనుషులకి ఇబ్బంది జరిగినా పర్వాలేదు, ప్రాంతాలకు ఇబ్బంది జరిగినా పర్వాలేదు అని చెప్పేసి మీరైనా మేమైనా భావించడం అనేది సమంజసం కాదు. నేను ఒకటే మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ఇప్పటికే ఈ కార్యక్రమం కోసం వచ్చినటువంటి వేలాది మందిలో నాకున్న సమాచారం ప్రకారం 35 నుండి 40 మంది మీద కేసులు బనాయించినారు. వాళ్ళ నిజంగా తప్పులు చేసిన వాళ్ళు ఉంటే బనాయించినా పర్వాలేదు. అట్లా కాకుండా మేము ఎవరి మీదైనా కేసులు పెడతాం, ఏమైనా చేస్తాం, ఎవరినైనా శిక్షిస్తామంటే ఎల్లకాలము మీరే అధికారంలో ఉండరు అనేది మాత్రం గుర్తుపెట్టుకోవాలా. ఈ అధికార మార్పిడి అనేది ఖచ్చితంగా ఈ ప్రజాస్వామ్యంలో జరిగేటువంటి ప్రక్రియ. ఆ రోజు ఈ దెబ్బతిన్నటువంటి వాళ్ళు ఏ రీతిగా దానికి ప్రతీకారం తీర్చుకోవడానికి ప్రయత్నం చేస్తారనేది కూడా గమనించాలా. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఈ 35 మంది 40 మంది లేని వాళ్ళ పేర్ల మీద కేసులు పెట్టి చేసేసి వాళ్ళని ఇబ్బంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.